ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఆహార ధాన్యపు పంట వరి. వరి నాట్లు అన్నా, వరి కోతలు అన్నా రైతుల్లో కలవరం. ఎందుకంటే ఆ సమయంలో కూలీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగి కూలీల కొరత ఏర్పడి పంటను సకాలంలో నాటుకోలేక, కోసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల అవసరాలు తీర్చేవి యంత్రాలు. ఈ కోత యంత్రాల్లో పలు రకాలు అందుబాటులోకొచ్చాయి. పెద్ద కమతాల్లో వరి కోత, నూర్పిడి, పోతలతో అన్ని పనులు చేసే కంబైన్డ్ హార్వెస్టర్ అందుబాటులోకి వచ్చింది. అదే ఎకరా, రెండెకరాలున్న చిన్న కమతాల్లో రీపర్లు వాడుతున్నారు. రెండో పంటగా మాగాణి అపరాలు వేసిన ప్రాంతాల్లో సైతం రీపర్లనే వాడుతున్నారు. అలానే కోతల అనంతరం నూర్పిడి పనులకు థ్రెషర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యంత్ర పరికరాలు రాయితీపైనే కాకుండా అద్దెకు దొరకడంతో వీలున్న రైతులంతా పంట కోతకు యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. అదీకాక నవంబర్ మాసంలో అకస్మాత్తుగా సంభవించే తుఫాన్ల నష్టం నుంచి కొంతవరకు తప్పించుకోవాలంటే కూలీల కోసం వెతుకులాట లేకుండా యంత్రాలతో పనులను చకచకా పూర్తి చేసుకోవచ్చంటూ వరి కోతలు, నూర్పిళ్లకు అందుబాటులో ఉన్న యంత్ర పరికరాల వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి రమణమూర్తి. నవంబర్ మొదటి వారం నుంచి నవంబర్ నెలాఖరు వరకు కూడా ఈ కోతలు ముమ్మరంగా జరుగుతాయి. వరి కోతలు